హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఇక్కడ నేను సరస్వతీ దేవిగా అలంకరించిన అమ్మవారిని వీడియో తీశానన్నమాట. అప్పుడే అమ్మవారిని నిమజ్జనం చేసేయడం, ఊరేగించడం అన్నీ అయిపోయాయి. బట్ నేను వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎంత బాగున్నారో కదా సరస్వతీ దేవిగా, పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా చిన్న తప్పు లేకుండా భలే చక్కగా అలంకరించారు. నేను చాలా వీడియోస్, చాలా ఫొటోస్ చూశాను, కానీ నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఈ అలంకారము పర్ఫెక్ట్గా కుదిరింది సరస్వతీదేవిగా. ఈ మొత్తం అలంకారం అంతా కూడా మీ అందరూ కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళ కోసమే కదా ప్రత్యేకించి సరస్వతీదేవిని అని కొలుస్తారు. చదువుల తల్లి, పిల్లలందరినీ వ్రతాలు అది చేయిస్తారంట కూడా. నేను చాలా ఛానల్స్లో అది చూశాను, కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. అయితే మా చిన్నప్పుడు అనమాట, స్కూల్కి వెళ్ళేటప్పుడే కానీ మా ఇంటి దగ్గరే కానీ చాలా అంటే చాలా, మీకు ఐడియా ఉందో లేదో, సరస్వతి ఆకుల చెట్లని ఉండే అనమాట. చెట్లు కాదు, సారీ, పాదులు అనమాట. సరస్వతి ఆకులు అవి తింటే చదువు వస్తుంది, సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చాలా బాగా నమ్మేవారండి. నమ్మడమే కాదు, వాటిని పరగడుపుని తినేవారు అనమాట. మీకు ఐడియా ఉందో లేదో, మా సైడ్ అయితే అలాగే చేసేవాళ్ళము. మీకు ఎప్పుడైనా, ఒకవేళ ఇప్పుడైతే దొరకట్లేదు కానీ మీకు తప్పకుండా చూపిస్తాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటే కనుక తప్పకుండా మీ పిల్లలకైతే పెట్టండి, చాలా మంచిది. అది అబద్ధం అయితే కాదండి. సరస్వతి ఆకులు మాత్రమే కాదు, స్టోర్స్లో కూడా సరస్వతి ఆకుల లేహ్యం కూడా దొరుకుతుంది. అది చిన్నపిల్లలకి తినిపిస్తారనమాట, చదువుకునే పిల్లలకి. నేను అన్నానని కాదు కానండి, ఇప్పటి రోజుల్లో అలాంటి వాటిని ఎవరండి సెంటిమెంట్గా భావించి మరి పాటిస్తున్నారు? అసలు ఎవ్వరూ లేరనుకోండి. కానీ కొన్ని మనకి ప్రకృతిలో దొరికేవన్నీ కూడా నిజాలే. అందుకే కదా మరి మనకి ఆయుర్వేదం అనేది కూడా వచ్చింది. కానీ వాటిని ఇప్పుడు ఏదో గుడ్డిగా అంత పెట్టాలేంటి, అంత చెయ్యాలేంటి అని ఎవ్వరు కూడా అంతలా ఉండట్లేదు అనమాట. నార్మల్గానే పెంచుతున్నారు, నార్మల్గానే చదివిస్తున్నారు అంతే. కానీ ఇవి కూడా ఉంటాయండి, మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. కొన్ని ఉంటాయి ప్రకృతి ప్రసాదించే వాటిల్లో, కొన్ని నిజంగానే జరుగుతాయి అన్నమాట. ఈ సరస్వతి ఆకులు ఉంటాయి కదా, మేము ఒకరికొకరం చెప్పుకునే వాళ్ళం అనమాట స్కూల్లోని. నువ్వు చదవట్లేదు బాగాని, నువ్వు వెళ్ళి సరస్వతి ఆకులు తెచ్చుకో, తిను, నీకు బాగా చదువు వస్తుందని. అప్పుడు చాలా కామెడీగా, ఆ చిన్ననాటితనం ఇంకా రాదనుకోండి, అంత ప్రాముఖ్యత ఉండేదన్నమాట సరస్వతి ఆకులు అంటే. ఇప్పుడు అయితే పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇంకా అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారనమాట. ఈ 11 రోజులు కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. ఊరేగింపు కూడా ఎలా చేశారో మేమైతే చూడలేదు, కానీ చాలా నైట్ అయిపోయింది. కానీ సింపుల్గానే తీసుకెళ్ళిపోయాం అక్క అని అయితే ఇక్కడ చెప్పారనమాట. ఆ రోజు సద్దుల బతుకమ్మ అంటండి. ఇక్కడ బతుకమ్మ లాస్ట్ రోజు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మని తయారు చేసి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ అయితే అంగరంగ వైభవంగా డాన్సులతో చాలా బాగా డాన్సులు అవి వేసి మళ్ళీ తర్వాత ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. ఒక పక్కన ఒక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి హారతిస్తుంటే చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి. పాటలు కూడా పెట్టారు పక్క నుంచి, హారతి పాట. కానీ ఆ వాయిస్ అది నేను పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు. నిజంగా ఆ పాటతో ఇలా హారతిస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు అమ్మవారి రూపానికి తగ్గట్టు ఆ శారీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మా షాప్ దగ్గర ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టడము. ఇక్కడ అబ్బాయిలు అందరూ కలిసి అయితే నిలబెట్టుకున్నారంట. కానీ ఇక్కడ నాకు ఒక విషయం అయితే అస్సలు నచ్చలేదండి. మీరు ఏమనుకున్నా కానీ, మనకి ఎంత కోపం ఉండని, ఎన్ని పంతాలు పట్టింపులు ఉండని, దేవుళ్ళ విషయంలో ఇక్కడ చిన్న గొడవలు అయితే జరుగుతాయంట. అది నాకు నచ్చలేదు. ఎక్కడైనా దేవుడే. ఇప్పుడు పక్కనున్న దేవుడిని ప్రేమించి ఇక్కడున్న దేవుడిని ప్రేమించకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంక సర్లేండి, ఇంక సద్దుల బతుకమ్మ రోజు వచ్చిందని చెప్పాను కదా, ఆ రోజుని ఇంకా ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తారంటండి. ఎవరైతే బాగా రెడీ చేశారో బతుకమ్మని వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుందంట. అలాగే గుడి దగ్గర కూడా ఎవరు ఎంత బాగా చేశారో డాన్సులు, వాటిని కూడా లెక్కలోకి తీసుకుని గిఫ్ట్లు అది ఇస్తారంటండి. భలే ఉంది కదా ఇదేంటోని. కానీ మా ఆంధ్రాలో ఇలా ఏముండదు. పండుగ వచ్చిందంటే శుభ్రంగా దండం పెట్టుకోవడము, లేకపోతే పూజల్లో కూర్చోవడము, ఇలాంటివి చేసి అప్పటికప్పుడు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు అయితే చేసుకుంటారు. కానీ ఇలాగా
ఇక్కడ చూసి నాకు ఏమనిపించిందంటే ఇలా మా ఆంధ్రాలో కూడా పెడితే బాగుండు, ఇలా సంవత్సరంలో ఒక డే అంటూ ఆడవాళ్ళ కోసం చాలా బాగుంది కదా. ఇలాగా ఇక్కడే కాదండి, మా ఇంటికి వెళ్ళే దారిలో కూడా రావణాసురుని వధ చేస్తారనమాట. అది చూపిస్తాను మీకు, ఈ వీడియోలోనే ఉంటుంది. అక్కడ కూడా అసలు పెద్ద పెద్ద డీజే సౌండ్లతోటి అందరూ కూడా ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ కూడా వచ్చి డాన్సులు అది వేయడం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మా ఇంటికి పక్కనే కాబట్టి ముందు మేము అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి భోజనాలు అది చేసేసిన తర్వాత ముందు మా వారు వచ్చారు, మా వారి వెనకాల నేను కూడా వచ్చానమాట. జస్ట్ 2 అడుగులు వేస్తే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అది గవర్నమెంట్కి సంబంధించిందంట. ప్రతి ఏటా కూడా ఇంక నెక్స్ట్ ఏముంది, అయ్యప్ప స్వామి మాలలు అది వేస్తారు కాబట్టి ఆ గ్రౌండ్లోనే నిర్వహిస్తారు అవి కూడాని. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. పెళ్ళికి ముందు నేను అసలు ఆడవాళ్ళు డ్యాన్స్ వేయడం అనేది ఎక్కడ కూడా నేను చూడలేదు. మామూలుగా ఏదో స్కూల్లోని కాలేజెస్లో వేయడం అది తెలుసు. కానీ నేను పెళ్ళైన తర్వాత నేనున్న గరువులో అయితే వినాయక చవితికి ఇలా అమ్మవార్ల ఊరేగింపులకి కూడా చాలా గ్రాండ్గా, ఆ ఊరంతా చాలా గ్రాండ్గా అయితే చేస్తారనమాట. కానీ మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్లో చూడడమే, కానీ ఇక్కడ వీడియో తీస్తున్నాను చెప్పి నాకు అదే అనిపించింది. ఇలా ఒక రోజంటూ కూడా ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక చోటంటూ చూసి డాన్సులు వేసేలాగా చాలా బాగుంటుంది కదా. ఒక పండగకి ఇలా పెట్టుకుని ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది నాకు. అంతేలేండి, ఇంకెక్కడ సంప్రదాయం అక్కడే, మనం ఏమంటానికి లేదు. ఇక్కడ గుడి దగ్గర చూసుకునే ఆవిడనమాట, ఒక డైలీ కూడా మా షాప్కి అది వస్తారు. అయితే నేను వీడియో తీస్తున్నానని చూసి నువ్వు కూడా రా డాన్స్ వేద్దు కానీ పిలిచారనమాట. నాకే కొంచెం అదోలా అనిపించి వెళ్ళలేదు. అంటే ఎప్పుడూ వేయలేదు కదా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను వెళ్ళలేదనమాట. ఇక్కడ ఈ ఒక్క రోజున ఎక్కడ లేని ఆభరణాలన్నీ, ఎక్కడ లేని డ్రెస్సులన్నీ వేసుకుని చాలా అందంగా అయితే రెడీ అవుతారండి. నేను ఇది వీళ్ళని ఇలా సెకండ్ టైం చూడడం అనమాట ఇక్కడికి వచ్చాక. కానీ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, ఇది ఫస్ట్ కొత్తగా పెట్టారని చెప్పి, లాస్ట్ ఇయర్ అయితే చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా నచ్చింది. ఇంకా ఉండాలనిపించింది కానీ ఇంటికి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇంక ఇది వచ్చేసి మా ఇంటికాడ అని చెప్పాను కదా, ఇది ఆవిడ చూసారా ఎంత బాగా డాన్స్ వేస్తున్నారు అసలు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ చిన్నపిల్లల కోసం చిన్న ఐటమ్స్ పెట్టారు. నేను మా పాప కోసం ఒక చిన్న ఫోనుని అలాగే రాసుకుని రబ్ చేసేది ఒకటి పలక తీసుకున్నాను అనమాట. ఇంకా రావణాసురుని అయితే వధించేదాకా మేము ఉండలేదండి, కాల్చేదాకాని లేట్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకెంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.